ఫ్రెండ్స్ మీలాగే నేను కూడా ప్రతిరోజు చాలా ఫోన్ కాల్స్ అలాగే నిజంగా చెప్పాలన్నట్లయితే రిలాక్సేషన్ కోసం ఎక్కువగా నేను మ్యూజిక్ అయితే వింటూ ఉంటాను ఆఫ్టర్ ఫోన్ కాల్స్. సో యూజువల్ గా నా ప్రైమరీ డ్రైవర్ కింద యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది థర్డ్ జనరేషన్, అంటే ఏముండదు దీంట్లో మనకి టైప్ సి కేబుల్ తో పాటు మనకి ఆ ట్యాగ్ కి అండ్ అట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ సేఫ్ చార్జ్ తో పాటు ఒక చిన్న బజర్ మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని కాస్ట్ సుమారుగా 25,000 రూపాయల దాకా అమ్ముతారు. ఆఫర్స్ లో మనకు 18,000 అలా రావడం జరుగుతుంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో పెట్టేటువంటి ప్రైస్ లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లోనే ఇది రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ యాపిల్ కన్నా గానీ ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే నాట్ ఐఫోన్ ఈవెన్ ఆండ్రాయిడ్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఆడియో ఫార్మాట్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ హై క్వాలిటీ ఆడియోతో పాటు హై క్వాలిటీ కాల్స్ ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు యాపిల్ కన్నా ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయాలి. యాక్చువల్ గా ఇది ఇయర్ ఫన్ అనేటువంటి బ్రాండ్. ఇది స్పాన్సర్ వీడియో కాదు, పర్సనల్ గా నేనైతే తెప్పించుకున్నాను. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా దీని రివ్యూస్ అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ ఇది మన ఇండియన్ బ్రాండ్ అయితే కాదు, ఇది యుఎస్ బ్రాండ్. నిజంగా మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీని వైపు అయితే ఒక లుక్ వేయాలి. ప్రీవియస్లీ వీళ్ళు 3 లాంచ్ చేశారు. 3 కన్నా గానీ దీంట్లో వచ్చేటప్పటికి అడిషనల్ గా వీళ్ళు మరొక కలర్ ని అలాగే ఇయర్ టిప్స్ లో మరొక సైజ్ ని యాడ్ చేయడంతో పాటు డిజైన్ పరంగా అండ్ ఆడియో పరంగా కూడా కొన్ని అప్గ్రేడ్స్ చేసుకొని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీని ధర కూడా నేను మీకు చెప్పాను కదా, అరౌండ్ 7,000 to 8,000 రూపీస్ లో మీకు అమెజాన్ లో దొరికిపోవడం జరుగుతుంది. బట్ ఆ బడ్జెట్ కి ఆ ప్రైసింగ్ కి ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రీమియం టీడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ చూసేసి దీని గురించి మరిన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇయర్ ఫోన్ అని చెప్పి వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ ఇమేజ్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఎల్డాక్ అలాగే ఆ క్వాల్కమ్ యాప్టెక్స్ అడాప్టివ్ కూడా టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. హైరెస్ వైర్లెస్ తో పాటు మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి సౌండ్ చిప్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇయర్ ఫోన్ ఎయిర్ ప్రో 4 అనేటువంటి బ్రాండింగ్ తో అల్ట్రా ANC. ఎస్, దీంట్లో అప్ టు 50 డెసిబల్స్ దాకా మనము యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లోకి అయితే మనం ముందు తీసుకెళ్లొచ్చు. అండ్ రైట్ సైడ్ కొంత బ్రాండింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే ఇందులో మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీని యూజ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ ఆరా కాస్ట్. ఆరా కాస్ట్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. బేసిక్ గా మనకి రెగ్యులర్ గా 1-on-1 కమ్యూనికేషన్ ఉంటుంది కదా బ్లూటూత్ లో. బట్ ఇదేంటంటే ఒక పాడ్కాస్ట్ సర్వీసెస్ లాగా, అంటే ఒక్క బ్లూటూత్ డివైసెస్ నుంచి మీరు మల్టిపుల్ డివైసెస్ అన్నిటికీ కూడా మనం పేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ as బ్లూటూత్ ఆరా కాస్ట్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మీకు ఎల్డాక్ తో పాటు యాప్టెక్స్ లాస్లెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మీకు హైయెస్ట్ ఆడియో క్వాలిటీ ఫార్మాట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, క్రిస్టల్ క్లియర్ లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక యాప్టెక్స్ హైరెస్. ఒకవేళ మీ ఫోన్ కనుక ఇది సపోర్ట్ చేయకపోయినా ఈవెన్ మీరు ఇక్కడ వచ్చేటప్పటికి ఎల్డాక్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ దీంట్లో మనకి 6 మైక్రోఫోన్స్ ని ప్రొవైడ్ చేశారంట. అండ్ దీనికంటూ మనకు ఒక డెడికేటెడ్ యాప్ కూడా ఉంటుంది. అండ్ యాప్ ద్వారా దీనిలో మరిన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేటప్పటికి ఒక టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అలాగే కొన్ని ఇయర్ టిప్స్ అండ్ దీంతో పాటు ప్రొడక్ట్ మనకు రావడం జరిగింది, కొంత యూజర్ మాన్యువల్ తో సహా. అంతే, రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్ గా మనకి టీడబ్ల్యూఎస్ బడ్స్ ఎలా అయితే ఉంటాయి సేమ్ అలాగే ఉంటుంది. అండ్ పైన అంతా కూడా మనకి గ్లాసీ కాకుండా మ్యాటి ఫినిష్ ఇచ్చారు. సో మన ఫింగర్ ప్రింట్స్ అయితే ఇది అట్రాక్ట్ చేయదు. ఇయర్ ఫోన్ అనేటువంటి బ్రాండింగ్. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక నోటిఫికేషన్ లైట్స్ ని, అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది, పేరింగ్ అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ మనం చూడటంతో పాటు కేసు లోపల కూడా వీళ్ళు మరొక 2 LEDs అయితే పెట్టారు. లైక్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఆ బడ్స్ ఏదైతుందో కొంచెం సినిమాటిక్ లుక్ తో మనకు కనపడటం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ సెంటర్ లో మనకి పేరింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పేరింగ్ బటన్ కూడా చాలా స్మూత్ గా ఫినిషింగ్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఆల్ అసలు అక్కడ మనకు కనపడట్లేదు. బ్యాక్ సైడ్ మీకు ఒక టైప్ సి పోర్ట్ రెగ్యులర్ ఛార్జింగ్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే, ఈవెన్ మనకి యాపిల్ లో సపోర్ట్ చేసినట్లుగానే. అండ్ ఒకసారి దీని టోటల్ వెయిట్ కూడా మనం అయితే ఒకసారి చెక్ చేద్దాము. దిస్ ఇస్ జస్ట్ 54 grams, చాలా లైట్ వెయిట్. ఈవెన్ యాపిల్ కూడా నేను ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను, ఇది 60 grams దాకా రావడం జరుగుతుంది. దానికన్నా లైట్ వెయిట్. ఈవెన్ ఈచ్ స్టెమ్ ఏదైతే ఒక్కొక్క ఈచ్ ఇది ఉంటుందో బడ్ ఏదైతే ఉందో జస్ట్ ఇక్కడ 5 grams వచ్చింది. వేరే ఒకసారి యాపిల్ కూడా కంపేర్ చేద్దాము. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు 5 grams రావడం జరుగుతుంది. సో వెయిట్ విషయంలో ఓవరాల్ గా మీకు యాపిల్ కన్నా కానీ కొంచెం తక్కువగా కంపేర్ చేస్తున్నాను కాదు, అంటే ఒక ప్రీమియం యాజ్ ఆఫ్ నో టీడబ్ల్యూఎస్ లో ప్రీమియం అదొకటే. సో దాంతో నేను కంపేర్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ నేను 2 ఫోన్స్ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్ తో టెస్ట్ చేశాను, అలాగే ఐఫోన్ తో కూడా టెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది పేర్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది గూగుల్ ఫాస్ట్ పేర్ కి సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ గా మీరు బ్లూటూత్ లోకి వెళ్ళి కూడా డైరెక్ట్ గా అయితే పేర్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీకి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్
ఇంతే కాదండి, ఇది వచ్చేటప్పటికి IPX5 వాటర్ రెసిస్టెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే బేసిక్ గా మీ వర్కౌట్స్ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో డస్ట్ రెసిస్టెంట్ అయితే లేదు, దీన్ని అయితే గమనించండి. అండ్ ఇన్ ఇయర్ లో కూడా కంఫర్ట్ అయితే చాలా బాగుంది, ఇది కింద పడే అవకాశం లేదు. మోస్ట్లీ దీంతో పాటు వచ్చేటువంటి సిలికాన్స్ ఏవైతే టిప్స్ ఉన్నాయో అవే మీకు సెట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ దీని తర్వాత మీరు మరొక 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ కూడా మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీ కంఫర్ట్ కి తగ్గట్టుగా మీరైతే చూస్ చేసుకోవచ్చు. అంత బాగానే ఉన్నాయి. కాల్స్ పరిస్థితి ఏంటన్నానంటే ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికే క్వాల్కమ్ కి సంబంధించినటువంటి క్వైట్ 3.0 టెక్నాలజీని యూజ్ చేస్తూ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 50 డెసిబల్స్ దాకా మీకు ఇదైతే కంట్రోల్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడంతో పాటు అవతల వాళ్ళ మాటలు మీకు చాలా క్రిస్టల్ క్లియర్ గా వినపడటం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ లో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నా కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అవతల వాళ్ళ వాయిస్ మీరు వినటంతో పాటు మీ వాయిస్ కూడా వాళ్ళు వినటం జరుగుతుంది. టోటల్లీ 6 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఈవెన్ మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నా లేదా లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, మీ మీటింగ్స్ ఇట్లాంటి వాటన్నిటిని ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరైతే అటెండ్ అవ్వచ్చు. కాల్స్ పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. కాకపోతే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏ విధమైనటువంటి మ్యూట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మ్యూట్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మేబీ ఇది ఫర్దర్ గా వచ్చేటువంటి ఒక ఓటా అప్డేట్ లో వీళ్ళు మర్చిపోయా, ఇది ఓటా అప్డేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓటా అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. బట్ కాల్ క్వాలిటీ అయితే బాగుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. TWS బడ్స్ అంటే మోర్ ఫన్ దాంట్లోనే ఉంటుంది. సో ఆడియోలో కూడా వీళ్ళు క్వాల్కమ్ కి సంబంధించినటువంటి QCC 3091 SoC చిప్స్ అయితే దీన్ని ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేయడం అయితే జరిగింది. దీంట్లో కానీ H3 చిప్ ఉన్నట్లు. దీంట్లో మీకు హైరెస్ ఆడియో వైర్లెస్ తో పాటు LDAC అండ్ aptX లాస్లెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. aptX నార్మల్ గా రెగ్యులర్ గా బానే ఉంటుంది, బట్ లాస్లెస్ లో వచ్చేటప్పటికి ఇంకా హై బిట్ రేట్ డేటా ట్రాన్స్ఫర్ అవడంతో పాటు క్రిస్టల్ క్లియర్ ఆడియో మీరు అయితే స్పష్టంగా వినగలరు. అండ్ దీంట్లో నాకు ఒక్క డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే ఇన్ని పెట్టారు కదా, దీంతో పాటు డాల్బీ అట్మాస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. వేరే యాపిల్ సపోర్ట్ చేస్తుంది, వేరే ఇందులో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. సో అదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ యు ఆర్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డాల్బీ అట్మాస్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ ఆడియో వింటున్నప్పుడు నాకు డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. లైక్ బేస్ బాగుంది, అలాగే వోకల్స్ బాగున్నాయి, అలాగే హైస్ కూడా బాగున్నాయి. బట్ నేను ఇందులో మిస్ అవుతుంది ఏంటి అంటే అగైన్ ఆ లౌడ్నెస్ ఏదైతే ఉందో నేను మిస్ అవుతున్నాను. ఒకవేళ మీరు ఆ లౌడ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుంటారు లేదా ఫుల్ వాల్యూమ్ లో TWS లో యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక వేర్ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ అని అంటాను. రెగ్యులర్ గా నేను యాపిల్ లో వాడినటువంటి TWS బడ్స్ లో ఒక 80% ఆఫ్ ద వాల్యూమ్ ఏదైతే ఉందో ఇందులో నాకు 100% రావడం జరుగుతుంది. సో మరి అంటే డీటెయిలింగ్ కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది, కానీ లౌడ్ గా కావాలనుకుంటున్న వాళ్ళకైతే నేను పెద్దగా దీన్ని అయితే రికమెండ్ చేయను. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికే 10mm డ్రైవర్స్ ని ఇచ్చారు. అది కూడా కాంపోజిట్ డ్రైవర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సాంగ్స్ వింటున్నప్పుడు డీటెయిలింగ్ ఏదైతే ఉందో క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. అంతా బానే ఉంది. మరి నేను గేమ్ ఆడతానన్నా మరి గేమింగ్ పరిస్థితి ఏంటి అంటే ఎస్, అప్ టు మీకు 50 ms దాకా మీకు లో లేటెన్సీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ PUBG, COD ఇలాంటివన్నీ వాడేటప్పుడు కూడా దట్స్ ఆల్ ఓకే. వాట్ అబౌట్ ద బ్యాటరీ? సో కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం దీంట్లో టోటల్లీ మీకు 52 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందని చెప్తున్నారు. బట్ ఇది వచ్చేటప్పటికి మీకు 50% ఆఫ్ ద వాల్యూమ్ లో, బట్ మోస్ట్లీ మీరు 100% ఇంక్లూడింగ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వాడుకున్నా గానీ మీకు 30 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఆన్ ఏ సింగిల్ ఛార్జ్. లైక్ TWS అండ్ ఛార్జింగ్ కేస్ రెండు కలిపి. సో ఒక్కసారి మీరు ఛార్జింగ్ కేస్ ఫుల్ గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 4 times దాకా మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలన్నట్లయితే ఆల్మోస్ట్ డే టు డే లైఫ్ లో మీరు 12 hours దీన్ని యూజ్ చేసినా గానీ 2 days ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ అనదర్ గుడ్ మూవ్ అని చెప్తాను. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇయర్ టిప్స్ పైన అంటే ఈ స్టెమ్ డిజైన్ పైన మనకి టచ్ కంట్రోల్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. బట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ అయితే మనకు ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ దానికి మనం యాప్ మీద అయితే ఆధారపడాల్సిందే. బట్ ఈ బటన్స్ ను కూడా మనమైతే కంప్లీట్లీ ఇందులో కస్టమైజ్ చేసుకోవచ్చు యాప్ లో ఇచ్చినటువంటి ఫీచర్స్ ని బేస్ చేసుకొని. బట్ దీంట్లో నాకు వచ్చేటప్పటికి మ్యూట్ అండ్ అన్మ్యూట్ బటన్ అయితే మనకు తీసేశారు. అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనం కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ ను కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లైక్ మీరు బేస్ ఎక్కువగా వాడుకుంటున్నా, లేదన్నట్లయితే కనుక ట్రిపుల్ ఎక్కువగా వాడుతున్నా, వోకల్స్ ఎక్కువగా వాడుతున్నా, అన్నిటిని కస్టమైజేషన్ తో పాటు ఈవెన్ మీకు డ్యూయల్ మోడ్ పేరింగ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో యాప్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాప్ ద్వారా డైరెక్ట్ గా మనకి ఇది ఓటా అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ వచ్చేటప్పటికి బోత్ ఆండ్రాయిడ్ అలాగే iOS రెండింటికి ఉంటుంది. సీమ్లెస్ గా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఒకవేళ మీరు పాటలు వినదలుచుకోలేదు, నేచర్ కి సంబంధించినటువంటి సౌండ్స్ ఇట్లాంటివి ఏమన్నా ప్లే చేయాలనుకుంటున్నారంటే ఇవి స్పాటిఫై లో దొరకడం కష్టం. దొరికినా గానీ మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాల్సి ఉంటుంది యాడ్స్ లేకుండా చూడాలంటే, ఈవెన్ యూట్యూబ్ లో కూడా. బట్ దీంట్లో బై డిఫాల్ట్ గా మనకి ఫీచర్స్ అన్ని ఇన్బిల్ట్ మనకి ప్లే చేయడం జరిగింది. ఇవే కాదు, వర్షం పడుతుంది దాంతో పాటు ఆకులు రావాలి, ఫుట్ ప్రింట్స్ కూడా కావాలి, లేదా ఫైర్ సౌండ్స్ రావాలి, ఇలాంటివి ఏమైనా కస్టమైజేషన్స్ కావాలన్నా కానీ అన్ని కూడా మనం ఈ యాప్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. ఇదొక అనదర్ అడ్వాంటేజ్ అని నా అభిప్రాయం. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు మంచి ఆడియో క్వాలిటీకి సంబంధించిన మెయిన్ ప్రయారిటీగా అంటే అట్ ద సేమ్ టైం కాల్స్ కూడా ఈవెన్ మనకి
మనకి అవుట్డోర్ లో కూడా మంచి కాల్ క్వాలిటీ సౌండ్ తో ఒక బడ్జెట్ లో TWS బడ్స్ చూస్తున్నారు అన్నట్లయితే, అంటే లైక్ OnePlus ఇలాంటి బ్రాండ్స్ కి వెళ్లకుండా ఇంకా కొంచెం ప్రీమియం గా ఫీచర్స్ ని చూస్తూ ఆ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ విల్ బి ద బెస్ట్ చాయిస్ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ నేను యాపిల్ యూస్ చేస్తున్నా, దీంతో యూస్ చేస్తున్నాను. బట్ యాపిల్ కన్నా నాకు ఇది బాగా అనిపిస్తుంది. కానీ ఈ ఈకో సిస్టమ్ ఉంటుంది సార్, నేను మ్యాక్ వాడతాను, యాపిల్ వాచ్ వాడతాను, అలాగే ఐఫోన్ వాడతాను, అలాగే నేను మ్యాక్ మినీస్ వాడతాను. ఇవన్నీ కూడా ఒకే ఐడితో నేను లాగిన్ అవటం వల్ల ఎక్కడికి మూవ్ అయితే ఆటోమేటిక్ గా దానికి స్విచ్ అవుతూ ఉంటుంది సార్. సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఈకో టెక్నాలజీకి నేను దీనికి స్విచ్ అవ్వాల్సి వస్తుంది. కానీ లేదంటే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే సింప్లీ ఎక్స్ట్రాడినరీ. బట్ మ్యూట్ అన్మ్యూట్ బటన్ అయితే ఉండదు, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉండదు, అండ్ వాల్యూమ్ కూడా లౌడ్ గా ఉండదు, బేస్ కూడా ఓకే అని అంటాను. కానీ దీంట్లో చాలా ప్రోస్ ఉన్నాయి. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆప్టెక్స్ లాస్లెస్ తో పాటు LDAC, ఈవెన్ మనకి 50 డెసిబెల్స్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు 50 MS కి సంబంధించినటువంటి గేమింగ్ మోడ్, అలాగే యాప్ సపోర్టివిటీ తో పాటు కస్టమైజేషన్స్ అయితే ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఒకవేళ ఆ బడ్జెట్ లో మీరు ఒక ప్రీమియం క్వాలిటీ TWS బ్రాండ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.